ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుతే సతి పరయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత అంబవారు ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ మాస ఫలితాలు, కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయంలో 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానాలు 6. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పునరస్తు నక్షత్రము, పుష్వమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మీకు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము, జీవిత చక్రము, కాలచక్రము, దైవ చక్రము, ఆత్మచక్రము, తర్వాత జీవన మార్గం ఇవి ఇలా జాతకంలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి జీవన మార్గంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా కొన్ని కష్టాలు ఎదురైనట్టుగా కనబడుతున్నాయి. కష్టాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యలు కొంచెం వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతుంది. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేయాల్సిన పనులు, అనుకునే పనులు మీకు అతి దగ్గరలోనే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మార్పులు చేంజెస్ అవి మీకు అతి దగ్గరలోనే వచ్చే సిచ్యువేషన్ మీకు కనబడుతుంది. కాబట్టి మీ జాతక ఫలితంలో చూసుకుంటే ఇప్పుడు అదృష్ట యోగ ఫలితము మీకు ఈ అక్టోబర్ నెల 11వ తారీఖు నుంచి మీకు దిశ మార్పులు అనేది రాబోతున్నాయి. దిశ మార్పు అంటే అర్థమైంది కదా. దిశ మార్పు అంటే ఇప్పుడు మీరు ఉండాల్సిన దిశలో నుంచి మళ్ళీ కొత్త దిశకి వెళ్తారు. ఆ కొత్త దిశ నుంచి మీకు కొన్ని మార్పులు, చేంజెస్లు, మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే వ్యవసాయంలో కానీ, మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ మీకు విజయాలు అనేది ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పెద్ద పెద్ద బిజినెస్లు, పెట్టుబడి, ఆ పెట్టుబడిదారులకి ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది మీకు రాబోతుంది. 11వ తారీఖు దాటిన కాడి నుంచి మీరు చేయాల్సిన ఆ పెట్టుబడి విశేషాల్లో మీరు కొంచెం బలంగా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. తప్పకుండా ఆ భగవంతుడు ఆశీస్సులు అనేది మీకు తప్పకుండా ఉన్నాయి. కానీ గతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. గతంలో మీరు పడ్డ కష్టాలు, బాధలు అవి మీకు తొలిగేది అది దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి కొంత స్త్రీల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే ఆడవాళ్ళ నుంచి కొంచెం ఇబ్బందికరం. అంటే నమ్మిన వాళ్ళ గురించి, అది అందరి గురించి కాదు, మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళ నుంచే వస్తుంది సమస్య. కాబట్టి స్త్రీ అంటే అందరూ స్త్రీలే. కాబట్టి మనం ముఖ్యంగా ఎక్కువగా నమ్ముతాం, చూసాం కదా. ఆ ఎక్కువగా నమ్మిన స్త్రీ వాళ్ళ నుంచే మనకు ఎదురవుతుంది సమస్య, స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఇది ఏమి కాదులే అనుకొని మీరు మూగు చొప్పున ఇది జనరల్గా అని మీరు ఊహించుకున్నారనుకోండి, అది మీకు పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు సమస్య కానీ, కోర్టు దాకా, పోలీస్ స్టేషన్ దాకా మిమ్మల్ని ఆ సమస్య తీసుకొని పోవాల్సి వస్తుంది. అంత దూరం మిమ్మల్ని నెట్టకపోయే సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. పెద్దవాళ్ళ మాట ఆశీర్వాదం తీసుకోండి. వృద్ధులని గౌరవించండి. వృద్ధులకి సేవ చేయండి. సేవ చేసిన వెడల మీకు మంచి యోగం కలుగుతుంది. తర్వాత మీరు కొంతమందికి అన్నదానం చేయండి. వయసైన వాళ్ళు కానీ, మామూలుగా అయిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే అన్నదానం చాలా గొప్పది. అన్ని దానాలు మించింది అన్నదానం. ఆ అన్నదానం మించింది ఏది లేదు కదా. కాబట్టి మనిషికి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఈ మానవ జన్మకు అనేది కావాలి 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 కావాలని ఆశ. అదే అంత అన్నం పెట్టండి, కడుపు నిండింది స్వామి, మాకు సరిపోయింది అని అంటారు.
ఆ విధంగా మీ చేతుకుంట కొంత అన్నదానం అనేది మీరు పెట్టిన దాని వలన మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలు కొన్ని కావాల్సిన దగ్గరకు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యల్లో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తర్వాత విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత బిజినెస్ పరంగా కొన్ని చేంజెస్ కనబడుతున్నాయి. మీ అన్నిటినీ మీరు గ్రహించి ఆలోచించుకుంటే తప్పకుండా మీకు ఈ నెలలో మీకు మంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేస్తాం అనుకుంటున్నారో అన్నిటికన్నా ఆ భగవంతుడు స్వరూపం అనేది మీరు చేయాలి. స్త్రీ గణపతిని మీరు పూజించాలి. స్త్రీ గణపతిని మీరు పూజించిన వెడల మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది మీ మీద తొలగిపోతుంది. ఆరోగ్యాలు అనేది మీకు బాగుంటాయి. మనస్సు శాంతి ఉంటుంది. చేసే కార్యక్రమం అనేది మీకు అన్ని విధానాలుగా మీకు లక్ష్మి కలిసి వచ్చి ఆరోగ్యాలు బాగుండి మనసు అనుకున్న ప్రయత్నము మీకు ఆరోగ్యంలో అనేది బాగుండాలనుకుంటే మీకు సంతానంలో కానీ ఆరోగ్యంలో కానీ ఒక గురు మంత్రం అనేది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఆ గురు మంత్రాన్ని అనేది గణపతి మంత్రం. ఆ గణపతి మంత్రము మీరు మేరుగా ఆదివారం రోజు చదవాలి. ఆదివారం రోజు మీరు చదివి పొద్దున్న లేచిన తర్వాత ఆదివారం మీరు తలస్నానం చేసి ఆ గణపతి దగ్గరికి కూర్చొని మీరు చేయాల్సింది ఒక కొబ్బరికాయ తెప్పించేసి పసుపు కుంకుమ తెప్పించుకొని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అనుకొని మీరు మెయిన్గా చదవాల్సిన ముఖ్యంగా ఓం గం గణపతయే నమః అని, ఓం సంతాన గణపతయాయ నమః, ఓం ఆరోగ్య గణపతాయ నమః, ఓం మనశ్శాంతి గణపతాయ నమః, ఓం వనదుర్గాయ నమః, ఓం లక్ష్మీ సరస్వతాయ నమః అని ఈ మంత్రాన్ని మీరు ఒక 9 సార్లు మీరు జపించినట్టుగైతే మీకు మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. మనశ్శాంతి ఉంటుంది. ఆరోగ్యంలో, సంతానములో, వ్యాపారంలో, ఉద్యోగంలో మీకు అన్ని విధానాలు కలిసి వస్తాయి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా ముందవుతారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి సందేహంతో మీరు బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ని మీరు సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఏ సందేహం ఉన్నా కూడా మేము దాని జాతక చక్రం వేసేసి మేము చూసి అన్ని విషయాలు చూసి చెప్తాము. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసే ముందు గణపతి పారార్థన చేసుకొని మీరు వెళ్ళండి. మీకు శుభాలు జరుగుతాయి. ఓం నమః శివాయ. సర్వో జనా సుఖినో భవంతు.